ఒరే నువ్వేమైనా చేసుకోరా, నేనైతే మాత్రం నీకు అరేంజ్ మ్యారేజే చేయను. లవ్ చేసి పిల్లని పెళ్లి చేసుకుంటే చేసుకో, లేదా మానే. అసలు నువ్వు నాకు లవ్ చేసే స్కోపు ఎక్కడిచ్చావని మమ్మీ? ఏంటి నేను స్కోప్ ఇవ్వలేదా? ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బాయ్స్ స్కూల్లోనే చదివించావు. ఓకే, ఇంకేంటంటావా, అది కూడా బాయ్స్ క్యాంపస్సే. సర్లే. బీటెక్ తిన్నగా తీసుకెళ్లి మెకానికల్లో పడేసావు మమ్మీ. అసలు మెకానికల్లో అమ్మాయిలు ఉంటారా మమ్మీ? వేరే బ్రాంచుల్లో ఉంటారుగా. పోనీ మా కాలేజ్ రూల్స్ కోసం నీకు తెలుసు కదా మమ్మీ. కాన్సార్ మాట్లాడడం పక్కనెట్టు, చూడడానికే భయపడిపోయేవాళ్ళం. సరే పోనీ ఆఫీస్ లో ఎవరైనా? మా ఆఫీస్ లో అమ్మాయిల కంటే ఆంటీలు ఎక్కువ, అస్సలు ఛాన్స్ లేదు. అలా కాదురా పిచ్చోడా, ఈ రోజుల్లో అరేంజ్ మ్యారేజ్ అంటే రిస్క్ లేకపోతే లైఫ్ లో మిగిలేది రస్కే మమ్మీ. సరే సరేరా, నీకు అరేంజ్ మ్యారేజ్ చేయాలంటే నువ్వు కొన్ని టెస్టుల్లో పాస్ అవ్వాలి. టెస్ట్లా? మాస్టారు పెళ్ళైన తర్వాత ఇలాంటి ఎత్తైన ప్రాంతాలకు నీ పెళ్ళంతో వచ్చినప్పుడు నువ్వు నీ పెళ్ళం వెనక ఉండాలి, అండ్ నీ పెళ్ళం నీ ముందే ఉండాలి. ఏ నేను ముందుంటే ఏమవుతుంది? అప్పుడు నువ్వు దాని ముందు ఉండవు, ఈ కొండ కింద ఉంటావు. ఇదిగో తిను. అబ్బా టైంకి తెచ్చావు మమ్మీ. రే తినే ముందు వాసన చూసి తిన్న నేర్చుకోరా. కొత్తగా ఏంటి మమ్మీ? చిరాగ్గా. ఇదేంటి మమ్మీ ఎలకల మంది వాసన వస్తుంది? మరి కలిపితే రాదా? నీ పెళ్ళం ఏమిచ్చినా కూడా వాసన చూసే తినాలి. కక్కుర్తి పడ్డామే అనుకో. ఏముంది, చాలా తొందరగా కాటికి ఎక్కేస్తాడు. అబ్బా నా వల్ల కావట్లేదు మమ్మీ. అలా అనకు నాన్న, కనీసం 2 నిమిషాలైనా ఊపిరి బిగపడ్డానికి ట్రై చేయరా. నువ్వు మంచి స్లీప్ లో ఉన్నప్పుడు నీ పెళ్ళం దాని బాయ్ ఫ్రెండ్ తో వచ్చి ఏ పిల్లోదోనో నీ ముఖం మూసారే అనుకో, అట్లీస్ట్ చచ్చినట్టయినా నటించాలి కదరా నాన్న. కట్టుపోని చెప్పావు. పెద్ద సైజ్ కుక్కర్లు అస్సలు కొనద్రా, ఇంట్లో ఖాళీ సిలిండర్లు అస్సలు ఉంచుకే. రే నాన్న, చిన్న సైజ్ బాత్రూమ్ లో ఇల్లు మాత్రమే తీసుకోయే, పెద్ద పెద్ద బాత్రూమ్ లో ఉండే ఇల్లు మాత్రం అస్సలు తీసుకోకు. ఏ ఎందుకు? ఏముంది, దాని బాయ్ ఫ్రెండ్ తో వచ్చి నిన్న అదే బాత్రూమ్ లో గొయ్యి తీసి పాతేస్తుంది. అమ్మో అక్క అక్క, ఇప్పటికే చాలా సేపు అయిపోయింది అక్క, వాడిని వదిలే అక్క, వాడిని పైకి లేపక్క. ఈ ముక్క నాతో కాదురా, డ్రమ్ లో ఉన్న వాడితో చెప్పు. అంటే మమ్మీ ఇప్పుడు చెప్పు, నన్ను అరేంజ్ మ్యారేజ్ చేసుకోమంటావా లేదా? నా బంగారం చేసేసుకో.